బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. రెస్ట్ మోడ్ ని పాజ్ లో పెట్టేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఏదైనా ఫటాఫట్ కానిచ్చేయాలని ఫిక్స్ అయిపోయారు. అందుకే ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే ఇంకో సినిమా పనులు కంప్లీట్ చేస్తున్నారు. ఈ వయసులో ఆయనే ఇంత యంగ్గా ఉరుకులు పరుగులు తీస్తుంటే మనం ఇంకెలా ఉండాలనే ఉత్సాహం కలుగుతోంది యంగ్స్టర్స్ లో. వేటయ్యన్ సినిమా ఎలా ఉంది? బావుందా బాలేదా? రజనీకి ఎలాంటి పేరొచ్చింది? వీటన్నిటి గురించి రోజుల తరబడి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు రజనీకాంత్. నిన్నటి గురించి ఆలోచిస్తూ ఆగిపోతే ఇవాళ పనులు జరగవు. రేపటి గురించి కలలు అలాగే మిగిలిపోతాయని బాగా తెలుసు సూపర్ స్టార్కి. అందుకే పని మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. జైలర్తో ఫుల్ ఫామ్లోకొచ్చేశారు తలైవర్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అటు ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్కి కాల్ షీట్ అలాట్ చేశారు. హుకుం ఎలా ఉంటుందో చూడ్డానికి రెడీగా ఉండమని సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్లో మరింత స్టైలిష్గా కనిపిస్తారట సూపర్ స్టార్. అందుకోసం ఆయన కొన్నాళ్లపాటు మేకోవర్ టైం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా పనుల్లో ఉన్నారు రజనీకాంత్. కూలీ షూటింగ్ పూర్తి కాగానే ఇమ్మీడియట్గా జైలర్ 2 సెట్స్కి వెళ్లడం లేదు. జైలర్ 2 క్యారెక్టర్ ప్రిపరేషన్ కోసం టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులు దద్దరిల్లుతాయన్నది తలైవర్ కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం. నేను తమిళ్లో సినిమాలు చేశాను, హిందీలో చేశాను, కానీ తెలుగులో చేస్తున్న ఫస్ట్ సినిమా మాత్రం గేమ్ చేంజర్. ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు అని చెప్తూనే ఇప్పటిదాకా తాను తెలుగులో ఏ హీరోల కోసం ట్రై చేశారో ఓపెన్ గా చెప్పేశారు శంకర్. ఇంతకీ శంకర్ దృష్టిలో ఉన్న హీరోలెవరు? గేమ్ చేంజర్ సినిమా మీద గట్టి హోప్స్ ఉన్నాయి కెప్టెన్ శంకర్కి. ఇన్ఫాక్ట్ ఈ సినిమా సక్సెస్ ఆయన కెరియర్కు చాలా చాలా కీలకం. అందుకే ప్రతి ఫ్రేమ్ని శ్రద్ధగా తీశారనే టాక్ స్ప్రెడ్ అయింది. క్లైమాక్స్లో చెర్రీ నటనకు నేషనల్ అవార్డ్ గ్యారంటీ అంటూ సుకుమార్ చెప్పిన మాటలు సినిమా మీద హైప్ పెంచేశాయి. వింటేజ్ శంకర్ గుర్తుకొస్తారని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు సుకుమార్. అసలు చరణ్తో సినిమా చేయడానికన్నా ముందే చిరంజీవితో మూవీ ప్లాన్ చేశారట శంకర్. అయితే అది ఎందుకో వర్కౌట్ కాలేదన్నారు. అప్పుడు తండ్రితో కాకపోతేనేం, ఇప్పుడు కొడుకుతో మూవీ చేశారు కెప్టెన్. అన్నట్టు గేమ్ చేంజర్కి దారివ్వడానికి విశ్వంభరను పోస్ట్పోన్ చేసి తన వంతు సాయం చేశారు చిరు. గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్తూ ఒక్కడు, పోకిరి లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్కి తన మార్కు సోషల్ కాజ్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటూ స్ట్రాంగ్గా చెప్పారు శంకర్. అన్నట్టు మహేష్తోనూ మూవీ చేయాలని అనుకున్నారట శంకర్. ఆ మధ్య ఆ వార్త కూడా చాలా బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు శంకర్ స్టేట్మెంట్తో ఫ్యూచర్లో అయినా చేసే అవకాశం ఉందా అంటూ ఇష్టంగా చూస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్తోనూ కరోనా టైంలో చర్చలు జరిపానన్నారు శంకర్. అది కూడా ఎందుకో వర్కౌట్ కాలేదన్నది స్టార్ డైరెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్. డార్లింగ్ కటౌట్కి శంకర్ మార్క్ కాంటెంట్ తోడైతే పిక్చర్ పాన్ ఇండియా హద్దులు దాటేయడం ఖాయమంటున్నారు రెబల్ సైనికులు. తెలియని కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తే ముందు దాన్ని జనాల్లోకి ఇంజెక్ట్ చేయాలి. అదే తెలిసిన కాన్సెప్ట్లతో చేసే మూవీస్ అయితే బేఫికర్ గా ఉండొచ్చు. అందులోనూ ప్రేక్షకులు ఎంతగానో కావాలనుకున్న సినిమాలైతే సమస్య లేదు. అందుకే పాత ప్రాజెక్టులకు దుమ్ము దులుపుతున్నారు నార్త్ మేకర్స్. కిక్ సినిమాకు సీక్వెల్ కావాలని మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. అందుకే నేను కూడా ఆ పనిలోనే ఉన్నానంటున్నారు సల్మాన్ ఖాన్. ఆయన ఆల్రెడీ కిక్ సీక్వెల్ స్క్రిప్ట్ ని ఫాలో అప్ చేస్తున్నారట. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళదామని ఫ్యాన్స్ లో కిక్ పెంచేశారు సల్లుభాయ్. సల్మాన్ ఖాన్ ఈ మాట చెప్పగానే స్క్రీన్ మీదకు మున్నాభాయ్ టాపిక్ వచ్చేసింది. నా కెరియర్లో నేనెక్కువగా ఇష్టపడే సినిమాల్లో మున్నాభాయ్ 2 ఉంటుంది. ఈ మూవీ నెక్స్ట్ పార్ట్ కోసం జనం ఎంత ఇష్టంగా ఎదురుచూస్తున్నారో నాకు బాగా తెలుసన్నారు విధు వినోద్ చోప్రా. మున్నాభాయ్ 2కు మాత్రమే కాదు, 3 ఇడియట్స్ సినిమాకు కూడా నెక్స్ట్ పార్ట్ సిద్ధమవుతోందన్నారు విధు వినోద్. ఆ మధ్య 3 ఇడియట్స్ హీరోలు కలిసి తీసుకున్న ఫోటో హల్చల్ చేసింది. దీన్ని బట్టి అప్పట్నుండే సెకండ్ పార్ట్కు సన్నాహాలు జరుగుతున్నాయన్నది వాస్తవం. మున్నాభాయ్ అండ్ 3 ఇడియట్స్ నెక్స్ట్ పార్ట్లో డబుల్ ఎంటర్టైన్మెంట్ సిద్ధం చేస్తున్నామన్నది మేకర్స్ మాట. ఒకరితో ఒకరు పోటీ పట్టామంటే ఎలా ఉండాలో తెలుసా? యానిమల్ హీరోయిన్ల లాగా ఉండాలి అనే మాట వినిపిస్తోంది ఫిల్మ్ సర్కిల్స్ లో. రష్మిక అండ్ తృప్తి మధ్య చాలా హెల్దీ కాంపిటీషన్ నడుస్తోంది. వీరి కాంపిటీషన్ సంగతేమో కానీ వీరి మాటల ద్వారా ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నారు సూపర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.
పుష్ప సినిమా రిలీజ్ అయి 1500 కోట్లు దాటి బాక్సాఫీస్ దగ్గర ట్రెమెండస్ గా పర్ఫామ్ చేస్తోంది. పుష్పకి ఎంత పేరొచ్చిందో అంతకు ఏమాత్రం తగ్గకుండా ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు శ్రీమతి పుష్ప, శ్రీవల్లి. ఈ సినిమా ప్రమోషన్లలో యానిమల్ గురించి ఏదో రకంగా టచ్ చేస్తూనే ఉన్నారు నేషనల్ క్రష్. ఆల్రెడీ యానిమల్ పార్క్ గురించి సందీప్ తనతో ఐడియా షేర్ చేసుకున్నారని, అదిరిపోతుందన్నది రష్మిక చెప్తున్నమాట. ఆ సినిమా రేంజ్ను ఎవ్వరూ ఊహించలేరన్నది కూడా ఈ బ్యూటీ ఇచ్చిన స్టేట్మెంట్. నార్త్లో అప్పటి వరకు మెల్లగా అడుగులేస్తున్న రష్మికను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ని చేసిన సినిమా కావడంతో యానిమల్ పేరు వినగానే ఈ భామకు కళ్లల్లో ట్వింకిల్స్ వచ్చేస్తాయంటున్నారు క్రిటిక్స్. యానిమల్ విషయంలో రష్మిక మాత్రమే కాదు, తృప్తి దిమ్రి కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు. అప్పటిదాకా కెరియర్లో ఎన్నెన్నో కష్టాలు పడ్డానంటారు తృప్తి. ఓవర్ నైట్ స్టార్ని చేసిన యానిమల్ కి జీవితాంతం రుణపడి ఉంటానన్నది ఈ నయా నేషనల్ క్రష్ ఎప్పుడూ చెప్పే మాటే. యానిమల్ పార్కు కోసం వెయిట్ చేయండి. నా క్యారెక్టర్ని సూపర్ స్పెషల్గా డిజైన్ చేశారు సందీప్ సార్. నా క్యారెక్టర్ గురించి విన్నప్పటి నుంచి ఎక్సైటింగ్గా ఉంది. షేర్ చేసుకోవాలనిపిస్తున్నా కొన్నాళ్లు ఆగుతాను అంటూ ఊరిస్తున్నారు తృప్తి. సో రష్మిక అండ్ తృప్తి మాటలతో ట్రెండింగ్లోకి వచ్చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. పెద్ద సక్సెస్ వచ్చిన వెంటనే హడావిడి పడిపోయి సినిమాలు స్టార్ట్ చేయడం లేదు మన కెప్టెన్లు. కావాల్సినంత టైం తీసుకుని కాన్సన్ట్రేటెడ్ గా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 1000 కోట్లు తెచ్చుకున్న అట్లీ కూడా ఇప్పుడు అలాంటి స్కెచ్ ప్రిపేర్ చేస్తున్నారు. షారుఖ్ తో జవాన్ సినిమా చేశారు అట్లీ. 1000 కోట్లు దాటిన ఆ మూవీని చూసి షాక్ అయింది బాలీవుడ్. నెక్స్ట్ అట్లీ సార్ ఏం ప్లాన్ చేస్తున్నారోనని అప్పట్నుండే ఓ కన్నేసి ఉంచింది. ఇందుకే అట్లీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? ఆ మధ్య చెప్పినట్టు షారుఖ్ విజయ్ కాంబోలో మూవీ ప్లాన్ చేస్తున్నారా? ఈ మాట అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే లాస్ట్ మూవీ ఇదేనంటూ ఆల్రెడీ లాక్ చేసేసుకున్నారు దళపతి. సో నెక్స్ట్ మూవీకి కాస్త గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు జవాన్ కెప్టెన్. అవుట్ ఆఫ్ ద వరల్డ్ కాన్సెప్ట్ ని డిజైన్ చేస్తున్నారట అట్లీ. ఇందులో 4 హీరోస్ ఉంటారు. టాలీవుడ్ నుండి కూడా ఒక హీరో అసోసియేట్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అట్లీ ప్రొడ్యూస్ చేసిన బేబీజాన్ నార్త్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. బేబీజాన్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కంప్లీట్ కాగానే ఇయర్ ఎండింగ్ ట్రిప్ ప్లాన్ చేశారట అట్లీ. న్యూ ఇయర్ లో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి అనౌన్స్ చేసే అవకాశాలున్నాయన్నది బాలీవుడ్ న్యూస్. అప్పటిదాకా ఆ 4 హీరోలకు సంబంధించి ఏదో ఒక హింట్ ఇవ్వండి గురు అని రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మరి జవాన్ కెప్టెన్ మనసులో ఎవరున్నారో చూసారుగా. ఇవి వాటి సైన్ మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.